హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు తనుశ్రీ వ్లాగ్స్. చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేయక. సో మా చిట్టి తల్లి అయితే పార్క్కి వెళ్దాం అయితే అన్నది. సో ఇటు పార్క్కి వెళ్ళినట్టు ఉంటుంది, మీకు అలాగే లాంగ్ వీడియో పోస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీలో ఎవరైనా వెమ్లవాడ సర్కిల్లో ఉంటే ఈ పార్క్ అయితే వెళ్ళండి. మున్సిపల్ పార్కు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. అందుకే మా చిన్నోడిని అయితే మేము తీసుకురాలేము, ఇంటికన్నే మా అత్తమ్మకి అప్పచెప్పినాము. క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి మేము 7కి స్టార్ట్ అయినాం ఇంటికాడ నుంచి 7కి స్టార్ట్ అయితే మళ్ళీ 7:40 ఆర్ 7:50 వరకు మేము ఇంటికైతే చేరుకున్నాము. ఒక 1 అవర్లో అయితే మేము రావడము, పార్కులో ఎంజాయ్ చేయడము, మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళడము అయింది. ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది అండ్ మేము వెళ్ళేటప్పుడు చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి, వర్షం కూడా వచ్చింది. సో అందుకనే మేమైతే తొందరనే ముగించేసాము. ఇంకా ఆల్రెడీ నా వీడియోలో ఈ పార్కు గురించి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇంకొకవేళ కొత్తగా చూసే వాళ్ళకు చెప్తున్నాను, ఇది మన వేములవాడ మున్సిపల్ పార్క్ అయితే ఉంది. శివలింగము, ఓం నమ శివయ్య. చూడండి మీరే వీడియో. చూడండి ఇక్కడ ఉయ్యాలలు కూడా ఊగుతున్నారు పిల్లలు. ఈవినింగ్ టైంలో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వస్తారు. చిట్టి తల్లి ఇది ఎస్ ఇక్కడ ఉంది. ఎట్రా చిట్టి తల్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందా. వర్షం వస్తుందా? అయ్యో ఉండాలి ఇక మనం ఇద్దరు ఉందాం. సూపర్ సూపర్. చాలా సరిపోయింది అట మా చిట్టి తల్లికి ఆట. బటర్ఫ్లై మెల్ల 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 కామీలు. పడతావు మమ్మీ. నాని మంచిగా కూర్చో. ఇంకా మా చిట్టి తల్లి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. మా చిన్నోడు కూడా వస్తే ఎంజాయ్ చేసు, బట్ క్లైమేట్ కూల్గా ఉంది, వర్షం వస్తుంది కావచ్చేమో అని మా ఆయన అనడం వల్ల నేనైతే మా చిన్నోడిని అయితే తీసుకురాలేను. ఇంకా మా చిన్నోడు పెద్దగా అయిన తర్వాత కూడా తీసుకొచ్చి తనను కూడా హ్యాపీనెస్ కూడా తను చూడాలి కల్లారా. ఇంకా మేమైతే ఈ పార్క్ వచ్చి ఒక 2-3 టైమ్స్ వచ్చేసాము. ఈ పార్క్కి మేము 2-3 టైమ్స్ వచ్చేసాము. ఒకవేళ మీకు ఎవరైనా తెలియకపోతే వేములవాడ మున్సిపల్ పార్క్ అయితే రండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లింగం మీద శివుడు కూర్చుంటాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ అయిన వాటర్ వస్తాయి. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా, చూసేయండి. ఏమాయి ఫోటో దిగుతావా? ఇవి ముట్టద్దు, లైట్స్ నాని, కలర్ లైట్స్ చూడు. ఇదా ఇక్కడికి మేము 2-3 టైమ్స్ వచ్చినాము. వాటర్ టచ్ చేయొద్దు నాని, ఓకేనా? చూసారు కదా, ఇలా మీరు కూడా మీ పిల్లలతో అయితే పార్కులు వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా క్లైమేట్ కూల్గా ఉందని చెప్పిన కదా, సో వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్నగా చినుకులు అయితే వేస్తున్నాయి. మేము వెళ్తాము అనుకునే లోపే మా చిట్టి తల్లి చూడండి ఇక్కడ కూర్చుంటానన్నారు. ఇక్కడ మనము కూర్చోవడానికి కూడా ఇక్కడ మంచిగా ప్లేస్ అయితే మంచిగా ఉంది. వసతులు అయితే అన్నీ మంచిగా కల్పించారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది పార్కు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలతోటి అండ్ పెద్దలు కూడా మంచిగా ఆడుకునే ప్లేసే అన్నట్టు. ఇంకా తీరా వెళ్తున్నాం, బయటకు వచ్చేసరికి మా చిట్టి తల్లి అయితే అలిగింది. ఎందుకు అలిగినవురా, ఎందుకు ఏమైంది అనుకుంటా అంటే పక్కన చూడండి ఇక్కడ జాకింగ్ ఎక్సర్సైజ్ చేసేటివి ఉంటాయి అన్నట్టు. అది నేను ఊగుతా అనుకుంటా అంటే మళ్ళీ అది ఊగిపించిన తర్వాత అప్పుడైతే బండి స్టార్ట్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము.
ఇంకా ఇంటికైతే స్టార్ట్ చేసేసాం. బైపాస్ నుండి అయితే వెళ్తున్నాము. వినాయక చవితి రాకముందే షాపుల్లో అయితే మన వినాయకుళ్ళు అయితే దర్శనం అయితే ఇచ్చారు. ఇంకా బ్రిడ్జ్ అయితే దాటుతున్నాము. మీకు తెలియందే కాదు, ఇంకా మా విలేజ్ సైడ్ ఎలా వెళ్తున్నాము అనేది కూడా మీకు చూపిస్తాను. బ్రిడ్జ్ అయితే దాటుతున్నాను. ఇది మన తిప్పపురం బస్ స్టాండ్ అన్నట్టు బస్సులు ఈ నుంచే కరీంనగర్ అండ్ హైదరాబాద్కి అయితే వెళ్తున్నాయి. ఇంకా మేమైతే హైదరాబాద్ రూట్కి అయితే వెళ్తాము. ఎందుకంటే నంది కమాన్ దగ్గర మా విలేజ్ కాబట్టి నంది దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా మా చిట్టి తల్లి స్కూల్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాం. ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా చిట్టి తల్లి జడలు చూడండి, 2 జడలు వేసాను. చాలా క్యూట్గా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.